జీవితం మీద ఆశ ఉండాలి కానీ ఎంతమంది కష్టపడతలేరు చూడండి ఇక్కడ. అసలు ఎవరు కష్టపడతలేరు? అసలు ఎంతమంది వాళ్ళ ప్యాషన్ వదిలివేసుకొని కష్టపడతలేరు. మనమే మనకేం చేత కాదు, మనకి లైఫ్లో ఒకటి ఓడిపోయిందని బాధపడడం తప్ప ఏం లేదు ఇక్కడ. ఎంతమంది అసలు ఒక్కరోజు చూడండి బ్రో, వీళ్ళ కష్టం చూడండి. సంతోషంగా లేరా? బాధగానే ఉన్నారా బ్రో? నీకు నచ్చింది దొరికితేనే సంతోషం అనుకుంటే దేవుడు కూడా నచ్చింది దొరకకుండా చాలా రోజులు ఉన్నాయి బ్రో. దేవుని వదిలేయండి. నీకు నచ్చిందే దొరికితేనే సంతోషం అంటే మరి దొరకని వాటి గురించి, అవి ఇచ్చే సంతోషాల గురించి, బాధ గురించి ఎవరు పట్టించుకోవాలి బ్రో? ఇదేం సినిమా కాదు బ్రో ఒక్క రోజులో హిట్ అయిపోయి సక్సెస్ రావడానికి. 3 గంటల్లో లైఫ్ చూపించడానికి. లైఫ్ అక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి అసలు నిజంగా ఎంత బాగుందో. అసలు వీళ్ళని చూస్తుంటే తెలుస్తుంది కష్టపడాలిరా బాబు, కష్టపడాలి కష్టపడాలి అని. ఎంత మంది ఉన్నారు చూడండి బ్రో ఇక్కడ పని మీద పోయేవాళ్ళు. ఎవరో ఒక్కరు నా లెక్క తిరుగుతారు తప్ప, కానీ పని మీద వాళ్ళు చూడండి ఎంత మంది ఉన్నారో అసలు. బా బా బా. వాళ్ళ ఫ్యామిలీస్ కష్టపడాలి, వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ నిత్యావసరాలు తీర్చాలి అని చెప్పి. అసలు ఇది బ్రో అసలు లైఫ్ అంటే. నిజం చెప్తాను, నిజంగా అనిపిస్తుంది ఇన్ని రోజులుగా నాకు నచ్చింది దొరకలేదు, నేను అనుకున్నది జరగలేదు అని అంటే ఎలా బ్రో? ఏదో ఒక రోజు ఏదో ఒక కొన్ని చోట్లలో మనకి జరుగుతుంది. ఆ రోజు వచ్చేవరకు కష్టపడాలి అనేది కాకుండా ఈ రోజు పని చేద్దాం, మనకి దొరికిన సంతోషంలో ఉన్నదంట అనే కొటేషన్లో దానికంటే నిజంగా రియాలిటీ లైఫ్లో పని చేసుకున్నదే లైఫ్ ఇంకా బాగుంటుంది. ఎంతమంది బ్రో చూడండి. సండే నిన్న తాగి మంచిగా వండుకొని 11 గంటలకు లేచి వాళ్ళ లైఫ్ దానికంటే వద్దురా బాబు అని చెప్పి లైట్ తీసుకొని సింపుల్గా ఉండి భోజనం చేసి మళ్ళీ ఉదయం మళ్ళీ పిల్లల్ని దింపి వాళ్ళ లైఫ్ని చూసుకొని మళ్ళీ ఇప్పుడు చూడండి. దిస్ ఈజ్ ద లైఫ్. ఐ థింక్ దిస్ ఈజ్ ద లైఫ్. ఇక్కడ కష్టపడ్డ వాడి లైఫ్ చాలా సంతోషంగానే ఉంటుంది. ఏమీ తెలియని వాడి కొటేషన్లోకి, ఏమీ తెలియని వాడు చెప్పే కొటేషన్లకి అది ఇది వాడికి బ్రేకప్లు, డిస్రెస్పెక్ట్లు అన్నీ అవుతాయి. చూడండి ఇష్టం ఉన్న బైక్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇష్టమైన బైక్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉంటున్నారు. ఉమెన్స్ అండ్ మెన్స్ బోత్. దిస్ ఈస్ ద లైఫ్ ఐ థింక్. వీళ్ళని మీ జీవితం లైఫ్ కష్టంగా ఉందనంటే అలా ఏం లేదే, బాగానే ఉంది కదా. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు. ఏదైనా వస్తే అడ్డంగా వాళ్ళు నించుంటారు ముందు, దేవుడు దానికంటే ముందు, దేవుడు వచ్చేదానికంటే ముందు వాళ్ళు నించుంటారు. అక్కడ చెప్పొచ్చు బ్రో మెన్ అని. ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఐటీ వాళ్ళనే కాదు, ఐటీ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్స్ ఉన్నారు, మంచి చిన్న చిన్న వాటిలలో చేసే వాళ్ళు ఉన్నారు, నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దిస్ ఇస్ ద వే లైఫ్ యూ విల్ సీ. సమ్టైమ్స్ ఇంత ట్రాఫిక్లో ఇంత కష్టంగా వెళ్ళి కూడా మళ్ళీ వర్క్ చేయాలి. దీనికంటే ఇంకేముంటుంది బ్రో వాళ్ళకి లైఫ్లో, వాళ్ళ ఫ్యామిలీని సంతోషంగా పెట్టడానికి. అంటే దే డేర్ టు గో ఫర్ వాట్ దే వాంట్. యాక్చువల్లీ we must not dare to them.
గడిచిన కాలం గత బస్సులలో అంతా కష్టపడి ఉమెన్స్ వెళ్తున్నారు. మార్నింగ్ రైడ్ చేసుకుంటూ వాడి డ్రీమ్, వాళ్ళ రైడ్ని డ్రీమ్గా చేసుకొని ఆఫీస్కి వెళ్తున్నారు. దీనికంటే ఏముంటుంది బ్రో లైఫ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంది, వాళ్ళ నిత్యావసరాలు వస్తున్నాయి, వాళ్ళు 3 పూటలు అన్నం తినగా తిండి తింటున్నారు. అసలు దర్ ఇస్ ఎ పాయింట్ అనమాట. అందుకనేనేమో కష్టపడేవాడికి ఏదైనా వస్తే వాడు టెంపుల్కి వాడు ప్రేయర్ చేయడానికి ముందు వాడు నించుంటాడు. నేనున్నా కదా, తర్వాత గురించి ఆలోచిద్దాం, ఫస్ట్ నా వల్ల కాకపోతే అని. దిస్ ఇస్ ద డ్రీమ్ వేర్ ద లైఫ్ స్టార్ట్స్. Hats off to all the men and women who are working for their family, and hats off to the men and women who left their passion and working for family is a big achievement in life. Congratulations, bro. Congratulations to all of you. You achieved a bigger achievement in your life. There is nothing bigger than this. కంగ్రాట్స్. వీళ్ళకి ఇచ్చిన పేరు, ఇంత చేసిన వాళ్ళకి ఇచ్చిన పేరు ఒకటే పేరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దేశంలో వీళ్ళే ఉన్నారు.